నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. ఫేక్ ర్యాంకులతో పేటరేగిపోతున్న నారాయణ విద్యా సంస్థలు. నీట్ యూజీ పేరుతో ప్రచారం మాయాజలం. తల్లిదండ్రులు మోసపోవద్దని విద్యార్థి నాయకుల హెచ్చరిక. నారాయణ విద్యా సంస్థలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఒకటి 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 రెండు 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 అని మనకు సమ్మర్ హాలిడేస్ రాగానే ఇంటర్ కాలేజెస్ స్టార్ట్ అయ్యేటప్పుడు వేస్తూనే ఉండరు. మరి ఒకటి ఒకటి రెండు ఎట్లా వస్తాయి? మన పిల్లల్ని రుద్ది 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 వాళ్ళని బందీ చేసి మొత్తం వాళ్ళు వేసినాక వస్తాయి. కానీ ఇక్కడ నారాయణ విద్యా సంస్థలు అసలు ఏం చేస్తున్నాయి? ఎందుకు ఫేక్ ర్యాంకులు ప్రచారం చేస్తున్నాయి? అసలు అదే విషయంలో, నీట్ యూజీ ఎగ్జామ్ విషయంలో ఆల్రెడీ నీట్ యూజీ పేపర్ లీక్ అయ్యి పెద్ద కథ అయ్యి తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టినాక ఇప్పుడు వచ్చిన ర్యాంకులు, వాళ్ళ ర్యాంక్ వేరే కాలేజీలోకి ర్యాంకులు వస్తే వాళ్ళు మా కాలేజీలో చదివినారని అబద్ధం చెప్తున్నారు. మరి అసలు అట్లా చెప్పడం ఏమైనా సమంజసమేనా? అసలు అట్లా చెప్పింది ఎవరి పేరు వాడుకున్నారో చూద్దాం. ఇప్పుడు మనం ఒకరి బిడ్డను తమ బిడ్డగా చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితి ఇప్పుడు నెలకొంది. ఎక్కడో వేరే రాష్ట్రంలో నీట్ యూజీ ఫలితాల్లో ఒక విద్యార్థికి మొదటి ర్యాంక్ వస్తే ఆ విద్యార్థి తమ విద్యా సంస్థలో చదివాడని చెప్పుకోవడం సిగ్గుచేటు. ఒక గౌరవనీయమైన స్థానంలో ఉన్న పెద్ద మనిషి ఆధ్వర్యంలో నడుస్తున్న నారాయణ విద్యా సంస్థలు ఇంతటి దిగజారుడు విద్యా వ్యాపారం చేయడం వ్యవస్థను భ్రష్టు పట్టించడమే అవుతుంది. కనీసం విద్యార్థి కూడా లేని ఆ పెద్ద మనిషికి విద్య మీద అవగాహన ఉంటుంది అనుకోలేం. దయచేసి తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించాలి. భేషజాలకు పోయి మీ పిల్లల బంగారు భవిష్యత్తును బుగ్గిపాలు చేయకండి. కష్టపడి సంపాదించింది ఇలా వృధా చేసుకోకండి. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు మన బిడ్డ కాకుండా పక్కన వాళ్ళ బిడ్డ అంటే ఎంత కోపం వస్తుంది. అట్లనే నీట్ యూజీలో ఏదైతే ఫస్ట్ ర్యాంక్ వచ్చిందో రీటెస్ట్ పెట్టినాక ర్యాంక్స్ వచ్చినాయో అయిపోయింది, ఆ గొడవంతా అయిపోయింది. అదంతా అయిపోయినాక వచ్చినాక వేరే కాలేజీలో చదువుకున్న ఒక విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్ వస్తే ఈ నారాయణ సంస్థ వాళ్ళు ఏం చేసినారు? తీసుకొచ్చి వాడు మా దాంట్లో చదివిండు, ఆ స్టూడెంట్ మా దాంట్లో చదివినారు, అందుకే ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని ప్రచారం చేయడం స్టార్ట్ చేసారు. అసలు అట్లా చేయడం కరెక్టేనా? అట్లా చేయడం కరెక్ట్ కాదు. మినిమం విద్యార్హత లేని ఒక నారాయణ సంస్థ పెద్ద మనిషి ఈ విద్య గురించి తెలుసని అనుకోవడంలో అసలు తెలుసు అని అనుకుంటామా? లేదు, అసలు తెలిసి ఏముంటుంది? మినిమం విద్యార్థులు లేనిది విద్య గురించి ఏం తెలుస్తుంది, విద్య గురించి ఏం వాల్యూస్ తెలుస్తాయి అని అట్లా చేయడం తప్పు. అందుకే మనము పక్కన వాళ్ళు నారాయణ లేపిస్తురు, వాళ్ళ పిల్లలు నారాయణ లేపిస్తురు, వీళ్ళని అల్లేస్తురు. 1,00,000 3 లక్షలట 5 లక్షలట 2 సంవత్సరాలకి నీట్ అట ఐఐటి అట అని వేపిస్తాం. కానీ అక్కడ వేపిస్తే ఏముండదు. ఇట్లాంటి వాళ్ళ దగ్గర పెట్టొస్తాం. ఏం లే, మన తల్లిదండ్రులు అంతంత కష్టపడి అన్నన్ని లక్షలు చెమటోడ్చి కష్టపడి పైసా లేకపోతే అప్పు తెచ్చి కట్టి చేస్తే వీళ్ళకి ఇట్లాంటి వాళ్ళు మన చదువు చెప్తారా అని అంటే మొత్తం ఏదో జైలు వేసినట్టు వేస్తారు. 4-5 నెలల దాకా అలానే ఉంచుతారు, అలానే ఉండాలి. సూర్యుడు కనబడాడు, ఏం కనబడాడు. పొద్దున్న 4 మొదలెడితే రాత్రి 12 దాకా సాగు కొడుతూనే ఉండరు. ఇట్లాంటి వాళ్ళ దాంట్లో వేసి ఇట్లాంటి తప్పుడు వెదవాళ్ళ దాంట్లో అట్లాంటి కాలేజీలలో వేసి ఏం చేస్తారు? మన పిల్లలు చదువుకుంటారు కదని మనం ఊకుంటాం. కానీ ఆడేమవుతుంది? ఇట్లాంటి కథలు అయితే ఫస్ట్ ర్యాంకు రాకుండా వచ్చినట్టు నీట్ యూజీ ఫలితాలను అడ్డు పెట్టుకొని నారాయణ విద్యా సంస్థలు విడుదల చేసిన భారీ ప్రకటనలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పలు అనుమానాల కేంద్ర బిందువుగా మారాయి. ఎందుకంటే అసలు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది పంజాబ్ రాష్ట్రంలోని ఒక వ్యక్తి. కానీ నారాయణ విద్యా సంస్థ మాత్రం తమ సంస్థలో చదవని విద్యార్థులను సైతం తమ ర్యాంకర్లుగా చూపిస్తున్నారు. వాళ్ళ దాంట్లో చదవని వాళ్ళని కూడా వాళ్ళ దాంట్లో ర్యాంకర్లు అయిపోయారు, వాళ్ళ దాంట్లో స్టూడెంట్లు అయిపోయారు. అసలు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఎవరికి? నీట్ రీటెస్ట్ పెట్టినాక యూజీలో పంజాబ్లో ఒక వ్యక్తికి. కానీ అదంతా నారాయణకు వచ్చేసారు. వాళ్ళు పంజాబ్ నుంచి తెలంగాణకు జంప్ చేసిరు. ఇలాంటి అంశాలపై ప్రభుత్వం వెంటనే విచారణ చేపట్టాలి. ర్యాంక్ ఎవరిది, ప్రచారం ఎవరిది అనే ప్రశ్నకు నారాయణ విద్యా సంస్థలు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. వేలాది మంది విద్యార్థులు భవిష్యత్తును పక్కన పెట్టి కొద్దిమంది ర్యాంకర్లతో ఫోటోలతో కోట్ల రూపాయల ప్రకటనలు ఇస్తూ తల్లిదండ్రులను ఆకర్షించడం విద్య కాదు. ఇది విద్యను వ్యాపారంగా మార్చే ప్రయత్నమే. నారాయణ విడుదల చేసిన ప్రతి ర్యాంకు ప్రకటనపై ఈ వివరాలను బహిర్గతం చేయాలి. ఆ విద్యార్థి నిజంగా నారాయణలో ఎంతకాలం చదివాడు? పూర్తి అకాడమిక్ కోర్స్ అక్కడే పూర్తి చేశాడా? అదే విద్యార్థిని మరొక సంస్థ కూడా తమ ర్యాంకర్గా ప్రచారం చేసిన సందర్భం నిన్నటి నీట్ యూజీ ఫలితాలు. ఆ ప్రకటనలకు ఆధారమైన ధృవపత్రాలు ఏమిటి? ఆ వివరాలు వెల్లడించకుండా కేవలం భారీ హోర్డింగ్లు, టీవీ ప్రకటనలు, సోషల్ మీడియా ప్రచారాలతో తల్లిదండ్రులను ఆకర్షించడం ప్రజలను తప్పుదోవ పట్టించే చర్యగా పరిగణించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం, విద్యాశాఖ, వినియోగదారుల పరిరక్షణ అధికారుల నారాయణ విద్యా సంస్థల ప్రకటనలపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టి ప్రకటనలో తప్పులు లేదా తప్పుదోవ పట్టించే సమాచారం ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు ఏదైతే ఉందో ఈ నారాయణ సంస్థ వాళ్ళ ర్యాంకర్ కాకుండా వేరే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు ర్యాంకర్లో పెట్టినారు. మరి అసలు అతను అక్కడనే చదివిండా లేకపోతే సగం చదివిండా? అక్కడ చదివినట్టు ప్రూఫ్ ఏంటి? అసలు ఎందుకు వీళ్ళు ఇట్లా చేస్తారు? ఎందుకు తప్పుడు ప్రచారం? ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని ఇట్లా చేయడం వల్ల మీద మన పేరెంట్స్ చూస్తారు, పేపర్లలో టీవీలలో చూసి అరే వాళ్ళ దాంట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిరట, వాళ్ళ దాంట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకు, నీట్లో ఫస్ట్ ర్యాంకు, నువ్వు డాక్టర్ అయిపోతావు, ఇంజనీర్ అయిపోతావు, అట్లా అట్లా ఎంసెట్లో కూడా అట్లా వేసి ఉండొచ్చు, ఎవరికి తెలుసు.
అట్లా చేసిన వరకు మన పేరెంట్స్ అరే వాళ్ళ దాంట్లో మంచిగా వస్తున్నాయి, వాళ్ళ దాంట్లో మంచిగా చదివిస్తున్నారు, మంచిగా చెప్తున్నారు తీసుకెళ్ళి వాళ్ళు వేస్తారు. అలా ఏముండదు డొల్ల. అలా తల్లిదండ్రులకు విజ్ఞప్తి, మెరిసే ప్రకటనలు కాదు నిజమైన ఫలితాలను నమ్మండి. ర్యాంకుల ప్రకటన చూసి లక్షల రూపాయల ఫీజు చెల్లించే ముందు ఆ ర్యాంకు వెనక ఉన్న వాస్తవాలను తప్పనిసరిగా తెలుసుకోండి. మీ పిల్లల భవిష్యత్తు ఒక ప్రకటన కాదు, ఒక జీవిత నిర్ణయం. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం గమనించాలి. సదర్ నారాయణ విద్యా సంస్థల అధినేత మంత్రి నారాయణ 2 తెలుగు రాష్ట్రాల్లో విద్యను లాభసాటి వ్యాపారంగా మార్చి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. విద్యార్థి తల్లిదండ్రులను మోసం చేస్తూ కొన్ని పత్రికల్లో భారీ ఎత్తున ప్రకటనను గుప్పిస్తున్నారు. నారాయణ చేస్తున్న దాష్టికాన్ని ప్రభుత్వాలు కూడా సమర్థిస్తున్నాయంటే అతగాడు ఈ మేరకు ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాన్ని ఏ విధంగా తన గుప్పిట్లో పెట్టుకున్నాడో అర్థమవుతుంది. కనీసం ఏ నాయకుడు కూడా ఇది తప్పు అన్న పాపాన పోలేదు. విద్యాశాఖ నుంచి ఒక ప్రకటన కూడా ఖండిస్తూ రాలేదంటే వ్యవహారం ఎంత పగడ్బందీగా నడుస్తుందో ఊహించవచ్చు. విద్యను అడ్డగోలుగా అమ్ముకుంటూ విద్యార్థులను అమాయకులైన వారి తల్లిదండ్రులను పీల్చి పిప్పి చేస్తున్న నారాయణ కావచ్చు, లేదా ఆయనకు శ్రమించిన వారు కావచ్చు, ఇలాంటి వారిని క్షమిస్తే పాలకులు కూడా పాపం తగులుతుంది. ఇన్ని దుర్మార్గాలు చేస్తూ పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకున్నట్లు నారాయణ ఆయన అనుచరులు కూడా ప్రవర్తిస్తున్నారు. కానీ భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు. ఆయన ఇవన్నీ చూస్తున్నాడని ఇంగిత జ్ఞానం లేకపోవడం దురదృష్టం. ఏదేమైనా ఇలాంటి నీచపు పనులకు పాల్పడుతున్న వారికైనా సరైన గుణపాఠం జీవితమే నేర్పిస్తుంది. అంతవరకు వేచి చూడక తప్పదు. అయితే నారాయణ విద్యా సంస్థలు చేస్తున్న అరాచకాలను ఎప్పటికప్పుడు హైదరాబాద్ వెలుగులోకి తీసుకొస్తూనే ఉంటుంది. ప్రభుత్వాలను అధికారులను అప్రమత్తం చేస్తూనే ఉంటుంది. మరి ఫలితం మాత్రం కనిపించడం లేదు. అయినా మా పోరాటాన్ని ఆపం, న్యాయం అనేది జరిగేంత వరకు యుద్ధం చేస్తూనే ఉంటాం. ఇక్కడ చూసినట్లయితే అసలు ఈ నారాయణ అనే దీని యొక్క హెడ్ తెలుగు 2 రాష్ట్రాలు ఉన్నాయి, ఆంధ్రాలో ఉంది, ఏపీలో ఉంది. కానీ పంజాబ్లో ఉన్న ర్యాంక్ అనేది తెచ్చుకొని మాకు ఫస్ట్ వచ్చిండు, ఈయన మా దాంట్లో చదువుకుండు అని చెప్పారు. అంటే పేరెంట్స్ చూసి మోసపోనికి టీవీలో లాడేస్తారు, పేపర్లో లాడేస్తారు, చూసి గుడ్డిగా నమ్మేశారు. పేపర్స్ చూసి నమ్మేశారు పేరెంట్స్. అప్పుడు ఏం చేస్తారు, లక్షలు కట్టి చేస్తారు. కానీ ఒకటి అర్థం చేసుకోవాలి, అంతగానం చేసిన వేరే స్టేట్ అతను ఫస్ట్ టైంకి వచ్చి మన వాళ్ళు పేపర్లు వేసుకున్నాను, ఇటు ఆ పేపర్లు వేయించినందుకు వాడు లక్షలు కట్టి మళ్ళీ 2 గవర్నమెంట్స్ కూడా ఏమనట్లేదు, సైలెంట్గా ఉన్నాయి. 2 గవర్నమెంట్లు సైలెంట్గా ఉన్నాయి అంటే 2 గవర్నమెంట్స్ని ఎంత గుప్పెట్లాగా పెట్టుకొని ఉంటాడు, ఎంత కరప్ట్ చేసి ఉంటాడు వాళ్ళకి. అట్లా కనీసం ఎడ్యుకేషన్ ప్రొఫైల్ నుంచి ఎడ్యుకేషన్ మినిస్ట్రీ సైడ్ నుంచి కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కానీ ఒక నోటీస్ రాలేదు ఇంతవరకు. ఒక నోటీస్ రాకుండా అసలు వాళ్ళని ఏమనకుండా వాళ్ళ మీద కొంచెం యాక్షన్ కూడా తీసుకోకుండా ఏం చేస్తుంది గవర్నమెంట్? అసలు గవర్నమెంట్ కూడా అమ్ముడు పోయిందా అసలు చైతన్య నారాయణ ఇన్స్టిట్యూషన్కి? ఎంత దారుణంగా విద్య అనేది మొత్తం ఒక లాభం, మొత్తం ఒక పెద్ద మార్కెటింగ్ అయిపోయింది. దరిద్రమైన మార్కెటింగ్ చేస్తుండు ఈ చెప్పాలంటే నారాయణ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు. అక్కడ ఈజీగా నార్మల్గా ఇప్పుడు నువ్వు ఇంటర్ చదివితే 3.5 నుంచి 4 లక్షలు, మళ్ళీ జేఈ, నీట్, ఐఐటి, అడ్వాన్స్ అవన్నీ చదివినాక ఎంసెట్లలో ర్యాంకులు, నీట్ల ర్యాంకులు వస్తాయంటే రావు. పక్క రాష్ట్రం ఓడికి వస్తే మనం తీసుకొచ్చి పెట్టుకుంటాం. అది నారాయణ యొక్క తెలివితేట. సో అక్కడ చూసినట్లయితే అసలు వీళ్ళకి ఏ మాత్రం కొంచెం కూడా బుద్ధి జ్ఞానం అనేది ఉంటే అట్లా వేయరు. కానీ అలాంటి ఏం లేకుండా పైసలు ఇచ్చుకుంటా, అమ్ముడు పోతూ, ఇంకొకరిని కొనుక్కుంటూ అట్లా వేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ప్రజలను నమ్మి మోసపోతున్నారు. మనమే పెద్ద వేస్ట్ కాలం అయిపోతున్నాం మధ్యలో. వాళ్ళంతా మంచిగానే ఉంటారు, వాళ్ళు పైసలు సంపాదించుకుంటారు, నింపుకుంటారు, పోతారు. కానీ మనమే మన పేరెంట్స్ మనం అలా పోయే డిగొర్రలం అయితే మన పేరెంట్స్ కట్టి పాపం వాళ్ళు ప్రతి పైసా వెనకేసి కట్టి వాళ్ళు మోసపోతారు. ఇట్లా వేయడం వల్ల ఆడికి పైసలు వస్తున్నాయి, ఏం లేదు. 3-4 లక్షలు పెడతారా ఎవడన్నా ఇంటర్కి? ఈజీగా అయిపోతుంది 30-40 వేలలో నార్మల్గా అయినా. కానీ ఒక సంవత్సరానికి కాకపోతే 6 నెలలకో 7 నెలలకో 30-40 వేలు, మరీ 3-4 లక్షలు పెట్టి మరీ చదివిస్తారు. అంత పెట్టి పక్కన చదివిపిస్తుంటే నువ్వు చదివియాలి. ఇట్లా చదివిస్తున్నందుకు వీళ్ళు చేసే ఘనకార్యాలు ఇంత బాగున్నాయి. కొంచెం కూడా అసలు ఇంత పెద్ద సిగ్గు చేటు నారాయణ విద్యా సంస్థలకు చెప్పాలంటే పక్కనోడి తెచ్చి నాదని చదువు ఏది నీ ప్రూఫ్లేవి నీ దాంట్లో చదివిండా? పోనీ సగం కోర్స్ అన్న చేసిండా? చేసినట్టు ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? అసలు ఎందుకు ఇంతవరకు విద్యా సంస్థలు ఎందుకు అడుగుతలేవు? వేరే విద్యా సంస్థలు ఎందుకు ఖండించట్లేదు? మిగతా వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? గవర్నమెంట్ ఎందుకు సపోర్ట్ చేస్తలేదు? అసలు ఇట్లాంటి దాంట్లోనా మనం మన పిల్లల్ని జాయిన్ చేయాల్సింది? ఇట్లాంటి వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్లనా పక్కన తీసుకొచ్చుకొని తెచ్చుకుంటున్నారు. అసలు కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయింది. అంత దరిద్రమైన పనులు చేస్తున్నారు ఈ నారాయణ విద్యా సంస్థ వాళ్ళు. ఇట్లాంటి ఆపాలి అని అంటే మనం పక్కన వాళ్ళతో పోరు పోకుండా మనకి మంచిగా ఎక్కడైతే విద్య దొరుకుతుందో అక్కడ వేయాలి. పలుకుబడిలకు పోయి ప్రగల్భాలకు పోయి వేరే కాలేజీలలో జాయిన్ చేయించుడు కంటే చిన్న కాలేజ్ అయినా మంచి కాలేజ్లో జాయిన్ చేయించడం బెటర్. ఇట్లాంటి చెత్త కాలేజెస్ కంటే మంచి కాలేజ్లో జాయిన్ చేయించి పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి. కానీ ఇట్లాంటి అడ్డమైన దగ్గర తీసుకొని పనికి రాకుండా వేయొద్దు.